ముందు రియాక్షన్ ఇస్తున్నారు వాళ్ళు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు నేను టీడీపీ వాళ్ళని అడగబోతున్నాను. ప్రసాద్ గారు, ఎండోసోల్ అనేది చేవూరు రేవూరు ఆ ప్రాంతంలో కూడా ఇచ్చాము, దానివల్ల 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి, వాటిని కూడా వీళ్ళు దారి మళ్లించేశారు, 2 పంటలు పండేటువంటి ప్రాంతాలకు షిఫ్ట్ చేశారు, వాళ్ళకి మేము మంజూరు చేసినా కూడా మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దారి మళ్లించారని మాట్లాడుతున్నారు. మరి దానికి మీరేమంటారు? ప్రజలు రైతులు హ్యాపీగా ఇచ్చారు ఆ ల్యాండ్, కానీ వేరే చోట 2 పంటలు పండే ప్లేస్లో ఇచ్చారు కాబట్టి అక్కడ రైతులు ఒప్పుకోరు, దానివల్ల వ్యతిరేకత చూపించి మా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వచ్చేటువంటి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. దానికి మీ కామెంట్ ఏంటి ప్రసాద్ గారు? ఒకటి, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు వ్యతిరేకంగా ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అమరావతి ప్రాంతంలో 35,000 ఎకరాల భూమిని సమీకరించాం, ఎక్కడా కూడా ఒక లాఠీ ఎత్తలేదు, ఒక బుల్లెట్ వాడలేదు, ఒక కేసు పెట్టలేదు, రైతులే స్వచ్ఛందంగా ఇచ్చారు. అదేవిధంగా ఎండోసోల్లో కూడా రైతుల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యము. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న వచ్చినటువంటి రైతులందరూ కూడా వైసీపీ కార్యకర్తలేను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మెడలో వైసీపీ కండువాలు తీసేసి పచ్చ కండువాలు వేసి ముందుగానే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్కిట్ రెడీ చేసుకుని వాళ్ళ మెడలో కండువాలు వేపించి వాళ్ళని వైసీపీ కార్యకర్తలను రైతులుగా చిత్రీకరించి వాళ్ళు రావటం, జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వటం, ఆయన దాన్ని తీసుకోవటం, నేను మీకు మద్దతు ఇస్తానని ఒక మెలో డ్రామా క్రియేట్ చేసిన ఒక స్కిట్ అది, అంతకన్నా ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రియాలిటీ షో తయారు చేశాడు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు రైతుల ముసుగులో ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి, మిస్గైడ్ చేయడానికి చేసిన కుట్ర. మేము దాన్ని ఛేదించాం, ఏం ఇబ్బంది లేదు, ఒకే ఒక అడుగు కూడా రైతులకు వ్యతిరేకంగా పడదు. ఎండోసోల్ కంపెనీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కంపెనీ ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది, దాన్ని యథావిధంగా కొనసాగిస్తారు. 8,000 కాకుండా 10,000 మంది కూడా ఉద్యోగులు ఇస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాకుంటే ఇందాక పెద్దలు చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి మీసాలు మేలేసి చేసినాడనేసి. మీసాలు మేలేస్తే మరి ప్రజలు చెవులది మేలేసినారు, మోహన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న, 151 సీట్లు వచ్చినప్పుడు మీరు కూడా అదే పని చేశారా ఈవీఎంలో? మరి షర్మిల గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మోదీ గారు దత్తపుత్రుడు జగన్ అని 10 సార్లు 11 సార్లు కూడా ఆయన వెళ్ళొచ్చారు కదా కేంద్రానికి, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి వెళ్ళొచ్చారు కదండి. మోహన్ రెడ్డి గారు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు, ప్రసాద్ గారిని మాట్లాడినివ్వండి. మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఈవీఎం లో మేనేజ్ చేశారన్నారు కదా సార్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మోహన్ రెడ్డి గారు మీరు సీనియర్ లీడరు, గ్రంథాలయ సంస్థగా చైర్మన్ గా పనిచేసినారు, మీ భార్య గారు గ్రంథాలయ సంస్థ పనిచేసినారని చెప్పారు. ఇంత సీనియారిటీ ఉండే వాళ్ళు డిబేట్ లో మీరు అడ్డంగా మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి. లేదు, ప్రసాద్ గారికి విన్నానా? మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేశానా? నా చేత కాదు డిస్టర్బ్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఆయన క్లారిఫికేషన్ ఇస్తా. మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు అలా మాట్లాడొద్దు, నేను న్యూట్రల్ గా ఉంటున్నాను, మీ సైడ్ నుంచి కూడా వారిని క్వశ్చన్స్ అడిగాను, కాదని వాళ్ళని చెప్పానండి. దయచేసి మీరు అలా మాట్లాడద్దు, అది కరెక్ట్ కాదు మోహన్ రెడ్డి గారు. మీరు సీనియర్లు అలా మాట్లాడద్దు. తప్పు ఎవరు చేసినా తప్పే, కూటమి ప్రభుత్వంలో తప్పు చేసినా ప్రశ్నిస్తా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పు చేసినా ప్రశ్నిస్తా. అందుకే నేను ఇక్కడికి వచ్చిన. మోహన్ రెడ్డి గారు రాంగ్ పోర్ట్రే చేయొద్దు, దయచేసి రాంగ్ పోర్ట్రే చేయొద్దు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ఇదే మీరు గత 5 సంవత్సరాల్లో కూడా చేసింది ఇదే, ఇలానే ప్రజల్లోకి నెగిటివిటీ తీసుకెళ్లారు. దయచేసి ఇలా చేయొద్దు.
కరెక్ట్ కాదు. ఇందాక రాజకీయ విశ్లేషకులు మాట్లాడినప్పుడు కూడా అలానే మాట్లాడారు. రైట్, ప్లీజ్ 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 మీరేమన్నారు ముగ్గురుతో పాటు ఇక్కడ నేను ఒకటి ఉన్నానన్నారు. రాజకీయ విశ్లేషకులు వారికి నచ్చిన వారు మాట్లాడతారు. ఒక్క నిమిషం, వీరశేఖర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఏం చెప్పారు నీకు? సమయం వృధా చేయకండి దయచేసి. ఇదే మీరు ప్రతిసారి చేసేది. ఒక్క నిమిషం, పద్ధతి కాదు, అది రాజ్యాంగబద్ధం కాదు, ప్రజాస్వామ్యంలో లేదు. రాజకీయ విశ్లేషకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారండి. అది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. దానికి మీరు నలుగురు ఒకటే, మీరంతా ఒకటే, రాష్ట్రం మొత్తం ఒకటే, రాష్ట్రం మొత్తం ఒకటే. మీరు మాత్రమే సపరేట్ గా ఒక జాతి, మీది మాత్రమే ఒక రాక్షస జాతి. మీరేదో అధికారంలోకి వస్తే మేము పగలు చేస్తాం చిరగదీస్తాం అంటారు. ఆ మాత్రం అందరూ చేయగలుగుతారు, ఆ మాత్రం అందరికి చేస్తాం. ప్రతి ఒక్క పిల్ల చేసినాడు. వీరశేఖర్ గారు ఐడియా ఉందా లేదా? అంటే ఎవడైనా మనగాడే అవుతాడు. మోహన్ గారు, వీరశేఖర్ గారు ప్లీజ్ 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 ప్రసాద్ గారికి అవకాశం ఇద్దాం. వీరశేఖర్ గారు ప్లీజ్ మీరే నా వస్తారు. ఇంకా ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఏంటి, రేపు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత మీరు అందరూ పరిస్థితి ఏంటి అది ఆలోచించుకోవాలి. కానీ ఊరికే అందరూ కలిసి నీ మీదకి ఎందుకు వస్తారు, నువ్వేం పగలు తీసావని, నీకు 11 సీట్లు వచ్చినాయి, నువ్వు ప్రతిపక్ష అసెంబ్లీకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మీరు రేపు మాపు నాయకుడు జైలుకి వెళ్ళబోతున్నాడు. ఆ పార్టీ అసలు పరిస్థితి ఉంటుందా? వీరశేఖర్ గారు కంట్రోల్ లేదు. ఒక్క నిమిషం ప్లీజ్, డిబేట్ టైం వేస్ట్ అవుతుందండి. దయచేసి మీ పార్టీ నడిసిద్దా? దయచేసి వీరశేఖర్ గారు సుజాత్ గారు మీరు చెప్పండి. సుజాత్ గారు రైట్, ప్రతిసారి ఇదే జరుగుతుందండి. రైట్, మీరు చెప్పండి, మీరే మాట్లాడు. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు నన్ను ఒక్కడినే చేసి మీరందరూ కలిసిపోయి నా మీద దాడి చేస్తున్నారంటారు. అంటే ఒక దొంగ ఊర్లోకి వస్తే ఊరంతా కలిపి ఆ దొంగ దొంగని చేసినట్టు కాదు కదండి. కంపారిజన్ అది విశ్లేషకులుగా వచ్చిన వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వడం చేత కానీ వాళ్ళని మరి ఇంకేం మాట్లాడుతారు? సుజాత్ గారు ఒక్క విషయం చెప్పండి. సుజాత్ గారు కూటమిలో వ్యక్తి కింద లెక్కేసేస్తున్నారు. మీడియాను కూడా అన్బయాస్డ్ గా ఉండి ఇక్కడ అందరి వాయిస్లు అందరికి ప్రాధాన్యత ఇస్తూ, ఇంకా చెప్పాలంటే మా ముగ్గురు సమయంలో కూడా వచ్చేసి వైసీపీ ప్రతినిధి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులను కూడా మీరు ఒక పార్టీకి అంటగట్టేసి ఇంకొక ఎన్డీఏ కూటమిలో అంటగట్టేసి తప్పు కదండి ఇది. ఇప్పుడు అందరికీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రతినిధులు, టీడీపీ, జనసేన, అటు విశ్లేషకులు అందరూ వచ్చారు, అందరినీ పిలిచారు ఇక్కడ డిబేట్ కి. అందరికంటే ఎక్కువ ఇంకా వైసీపీ ప్రతినిధి మాట్లాడారు చెప్పాలంటే. మరి మీరు అంత అవకాశం ఇచ్చినా కూడా మీడియాను కూడా ఎలా బ్లేమ్ చేస్తారండి? ఇంకొక విషయం అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మేసం మెలేసి మాట్లాడుతున్నారు, మేసం మెలేసి నుంచుంటాడు ఆయన. ఈయన చెప్పే మాటలకి అక్కడ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలకు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఏమి అక్కడ పొంతం లేదండి. అంటే వీళ్ళు అబద్ధాలు మాట్లాడే వాళ్ళు, అభద్రతా భావంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా అరుస్తారు, హడావిడి పడతారు, ఆవేశపడతారు. నిజం వైపు ఉన్న వాళ్ళు చాలా శాంతంగా మాట్లాడతారు, చాలా స్టాండర్డ్ గా ఉంటది వాళ్ళ మాటలు. వీళ్ళు ఎందుకు అందరి టైం లైన్ లో దూరిపోయి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మా అందరి టైం ఎందుకు కిల్ చేస్తున్నారు? మీరు గతంలో ప్రభుత్వంలో మీరు పోలీసు వ్యవస్థల విషయంలో ఎలాగా వ్యవహరించారన్నది ప్రతి ఒక్కరు చెప్పారు. మీరు అది కళ్ళారా వీడియోలతో సహా, బయట ఫోటోలతో సహా మీరు గూగుల్తో వెళ్ళి చూడండి, చరిత్ర చూడండి. మీరు పోలీసుల్ని ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా 11 సీట్లు ఇచ్చినప్పుడైనా ప్రజలు దాన్ని దిద్దుబాటు చర్యలు లేకుండా తన పార్టీ సంగతి చూసుకోకుండా ఈ రోజు మళ్ళా వచ్చి పోలీసులను గుడ్డలు ఓడ తీసుకొడతా, మిమ్మల్ని 7 సముద్రాలు దాటినా కూడా లాక్కొచ్చి కొడతా, ఎవరిని బెదిరిస్తున్నారండి? రపా నరికేస్తామని ఒకడు ప్లకార్డు పట్టుకుంటాడు, వాడిని తీసుకుని వచ్చి తప్పే ఉంటి సినిమా డైలాగ్ మాట్లాడితే తప్పేంటి, మంచిదే కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు చీకట్లో చేసేసేయాలి, బయటకు వచ్చి రపరప అని చెప్పకూడదు అంటాడు. ఒకటి చెప్పండి, కొత్త చట్టాలు ఏమైనా రావాల్సిన అవసరం ఉందా? ఎవరు అధికారంలో ఉన్నా రకరకాల ప్రెషర్స్ కి పోలీస్ అధికారులు గురవుతున్నారు. ఇదేమైనా మారాల్సిన అవసరం ఏమైనా ఉందా?
సార్ చట్టాలు వచ్చేదానికంటే కూడా ఉన్న చట్టాలని సరిగా వినియోగించుకుని వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే వాళ్ళు చక్కగా హ్యాపీగా పని చేసుకుంటారు సార్. ఏ పోలీస్ అధికారికి కూడా తన కెరియర్ లో ఒక మచ్చ ఏర్పరచుకోవాలని, ఒక కేసుల్లో ఇరుక్కోవాలని, పదవిలోంచి దిగిపోవాలని చెప్పి ఎవరికి ఉండదండి. ఉద్యోగం కోల్పోవాలని ఎవరికి ఉండదు. వాళ్ళకి చాలా ప్రెస్టేజియస్ ఇష్యూ. వాళ్ళ కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడతాయి అటువంటి పరిస్థితులు. వాళ్ళకి అంటే వాళ్ళ తరతరాలకి ఒక అవినీతి మరక అనేది ఉండిపోతుంది. అలా ఎవరు కోరుకోరు. వాళ్ళ పన్ను వాళ్ళని చేసుకొని ఇస్తే చాలు. ప్రభుత్వంలో ఉండే ఏదైనా పార్టీ మహా అంటే 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ కెరియర్ అండి అధికారులు, వాళ్ళు రిటైర్ అయిపోయే వరకు ఆ పదవుల్లో కొనసాగే వాళ్ళు. వాళ్ళని నువ్వు వచ్చేసి ఏం చేస్తావు? అసలు ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండి, అవినీతి కేసుల్లో ఉండి, 38 కేసులు ఉండి, 16 నెలలు జైల్లో ఉన్న నువ్వు పోలీసుల మీద మాట్లాడడానికి ఏ అధికారం ఉందయ్యా? ఎటువంటి అసలు నీకు మొహం ఎలా చెల్లుతుంది? 3500 పైగా సార్లు నువ్వు వాయిదాలు తీసుకున్నావు కోర్టులకు వెళ్లకుండా. పోలీసుల అధికారులు మాట్లాడడానికి హక్కు ఎక్కడుంది? వాళ్ళ చదువేంటి? వాళ్ళ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ అవినీతి సంపాదన ఏంటి? ప్రతి దాంట్లోనూ స్కాములే. ఒక్కడి ఏంటి ఏదో మైనింగ్ చేస్తుంటే ఎంత బయటపడుతుంటాయి చూడండి ఖనిజాలు. ప్రతి రోజుకు ఒక స్కామ్ బయటపడుతుంది వైసీపీలో. మీరు ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మీరింత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అంటే కూడా అది ఈ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ. మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, స్వేచ్ఛ ఇచ్చింది. అది మానేసి మీరు ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు? మీరు ఇదే ధోరణి కొనసాగితే ప్రజలు మళ్ళీ వైసీపీని కనీసం ఒక రాజకీయ పార్టీగా కూడా గుర్తించే సాహసం కూడా ప్రజలు ఎవరు చేయరండి. రైట్ సుజాత్ గారు. ఓకే, ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, ఇందాక కూడా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఎండోసోల్ కంపెనీకి సంబంధించి క్వశ్చన్ అడిగాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? వైసీపీకి మంచి పేరు వస్తుందనే కదా కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ ఇలా చేస్తున్నాను, అది వాళ్ళ తరపున స్టాండ్ తీసుకుని అడిగిందే కదా. న్యూట్రల్గా వెళ్తున్నా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అది పక్కన పెడితే చంద్రబాబు ఏడాదిలో 1,75,000 కోట్ల అప్పులు చేశారు, దీనికి ఒక లెక్క ఏమీ లేదు అంటూ ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్లో. దానికి ఏం చెప్తారు? అప్పులంటే ఎవరు ఈయన దగ్గర నుండి తెచ్చుకున్నాడు? అప్పులు ఈయన చేయలేదండి. అప్పులు 3 లక్షల కదా చంద్రబాబు నాయుడు. ఏంది సార్ ఈయన? ఏంది సార్ మాట్లాడతారు? అప్పులు ఎవరి దగ్గర ఎవరు తెచ్చుకుంటారు? ఒక్క నిమిషం, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపై మాట్లాడండి. వారికి సమయం వచ్చినప్పుడు వారిని మాట్లాడనివ్వండి. మోహన్ గారు, ఎవరు అప్పు చేసినా మీరు ఎక్కడ చేసింటారో మేము అక్కడే చేస్తాం. ఆయన దగ్గర రైట్, సమయం వృధా అవుతుందండి. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రసాద్ గారు థ్యాంక్ యూ, సుజాత్ గారు థ్యాంక్ యూ, ఎలా మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ.